హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూడండి, మామిడికాయలు అయితే ముక్కలు ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేను ముందుగానే మామిడికాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనము ఒక కట్ చేసుకున్న మామిడికాయని కనీసం 1 అవర్ అయినా అలానే వదిలేయాలి. ఎందుకంటే అప్పటికప్పుడే కట్ చేసుకున్న మామిడికాయలు అయితే అంత టేస్ట్ ఉండదు. కనీసం కాస్తన్నా వాడిముఖం అయితే పెట్టాలి. అవి నేనైతే 1 అవర్ ముందే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, కొంచెం వాడినట్లు అనిపిస్తున్నాయి కదా, వీడియోలో అయితే క్లారిటీగా కనపడుతుంది. ఊరగాయకి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూసేద్దాము. చాలా సింపుల్గా అయితే టేస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్, ఇంకా అస్సలు చెప్పనక్కర్లేదు. ఆవాలు మెంతులను కలిపి మిక్సీలో పట్టి పెట్టుకోవాలి. అంటే పచ్చివే పెట్టాలి, వేయించినవి అయితే అస్సలు వేయకూడదు, ఎందుకంటే చెడిపోతుంది. ఇదేమో కారం, మనకు కాయలు పులుపును బట్టి వేసుకోవాలి. ఇదేమో ఉప్పు చూస్తున్నారా, రాళ్ళుప్పు, మనం కల్లుప్పు అంటాం కదా, రాళ్ళుప్పు అండి ఇది. రాళ్ళుప్పు వచ్చేసి దాని రోట్లో దంచుకోవాలి, లేకుంటే మిక్సీలో అయినా కొట్టుకోవచ్చు. నాకైతే రోల్ అందుబాటులో ఉంది కాబట్టి రోట్లో దంచుకున్నాను. చూస్తున్నారా, బాగా క్లియారిటీగా కనపడుతుంది. రోట్లో అయితే దంచి పెట్టుకున్నాను. ఈ విధంగా నేను ఉప్పునైతే ఖచ్చితంగా దంచే వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు, సాల్ట్ అయితే అస్సలు వాడకూడదు, ఎందుకంటే సాల్ట్ వాడితే తొందరగా చెడిపోతుంది. తర్వాత తెల్లగడ్డలు ప్లస్ పోపు కోసం అనేసి ఒట్టి మిరపకాయలు, ఇవే మన ఊరగాయకు కావాల్సిన పదార్థాలు. నేనైతే ఈరోజు కొంచెమే ఊరగాయ అయితే చేస్తున్నాను, ఎందుకంటే మా తమ్ముడు కాలేజ్కి అయితే వెళ్తున్నాడు. ఇక తెలిసిందే కదండి, కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ హాస్టల్ ఫుడ్ అదంతా ఇక మనకు తెలుసు కదండి. అందుకని ఇంటి నుంచి ఊరగాయ అయితే తీసుకెళ్తున్నాడు. కొంచెం అయితే చేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ, టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మసాలా అయితే పెట్టేద్దాము. చూడండి, నూనె అయితే పెట్టేశాను. నూనె అయితే బాగా వేడెక్కింది. అందులో ఆవాలు అయితే వేసాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఊరగాయ పెట్టాలంటే ఖచ్చితంగా శనగింజలు మనం ఆడిస్తాం కదండి, శనగ నూనె అంటాం కదా, ఆ నూనె అయితే చాలా బాగుంటుంది. ఆ నూనె ఉండడం కారణంగా తొందరగా చెడిపోదు, చాలా కాలం అయితే ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత వట్టిమిరపకాయలు, తెల్లగడ్డలు అయితే వేసేసాను. ఈ ప్రాసెస్ ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే తెల్లగడ్డలు వేగేంత వరకు హై ఫ్లేమ్లో ఉండొచ్చు. చూడండి, బాగా తెల్లగడ్డలు అయితే వేగిపోయాయి. మెంతులు, ఆవాలు కలిపిన పొడి అయితే మిక్సీ పట్టించాం కదా, అది కూడా వేసి కలిపేసాను. ఇప్పుడైతే ఖచ్చితంగా గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. కారం కూడా వేసాను. సిమ్లో లేకపోతే ఏమవుతుందంటే మాడిపోతుంది, మాడి వాసన వస్తుంది. తెల్లగడ్డ వేగిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఉండాలి. ఉప్పు కూడా వేసి బాగా కలిపేశాను. మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే ఇలా వేయించుకోవాలి, బాగా వేగిపోవాలి. ఇప్పుడైతే బాగా వేగిపోయిందో చూడండి, ఇలా వేగితే చాలు. మా బాబు అయితే చూస్తున్నారా, ఆడుకుంటున్నాడు. ఏనన్నా, ఏం చేస్తున్నావురా, ఏం చూస్తున్నావు నువ్వు నవ్వరా? చూస్తున్నారా, ఆడుకుంటున్నాడు మా బాబు. నేనైతే ఊరగాయ పెడుతున్నాను. ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఊరగాయలు అయితే కలిపేస్తాం. ఫ్యాన్ కింద అయితే పెట్టేసాను మసాలా మొత్తం. నేను బాగా చల్లారిపోయింది. నూనె మొత్తం అయితే పైకి తేలిపోయింది. చూడండి, మనం ఎంత ఎక్కువ నూనె వేసుకుంటే అంత నిలువ ఉంటుంది, అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది. నూనె అయితే మొత్తం పైకి తేలిపోయింది. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు మొత్తం అందులోకి వేసి కలుపుకునేద్దాం. మామిడికాయ ముక్కలు మొత్తాన్ని నేనైతే వేసి కలిపేస్తున్నాను. మనం మామిడికాయలు బట్టి మసాలాలు అయితే తీసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. నేను తీసుకున్న మామిడికాయలకి, నేను తీసుకున్న మసాలాలకి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. మొత్తం అయితే నేను కలిపేసాను. మీకు ఇప్పుడైతే చూపిస్తాను, మసాలాలను కూడా చూసేయండి. చూస్తున్నారా, మసాలా అయితే గంటి ఎత్తుతుంటే కారుతుంది బాగా. ఈ విధంగా అయితే ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మసాలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ సంవత్సరం ఫస్ట్ ఆవకాయ ఇది మా ఇంట్లో. వేడి అన్నంలోకి కొత్త ఆవకాయ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్. ఇక లేట్ ఎందుకో, ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇప్పుడైతే ఖచ్చితంగా ట్రై చేసేద్దాం. చూస్తున్నారా, వేడి అన్నంలోకి కొత్త ఆవకాయ ఇప్పుడే చేసాం కదా, ఇక లేట్ చేయనవసరం లేదు, ఫాస్ట్గా తినేయాల్సిందే. ఇక అయితే ఆవకాయ చూస్తూ ఆగలేము. ఫస్ట్ మా పాపకి అయితే పెట్టేస్తాను. మా పాప అయితే ఇక వెయిటింగ్, ఎప్పుడెప్పుడు పెడుతుందో, ఎప్పుడెప్పుడు తిన్నామని. ఫస్ట్ మా పాపకి అయితే పెట్టేద్దాం.
మా చిన్న కూతురు, తనకు ఊరగాయ అంటే చాలా ఇష్టం. ఎలా ఉందంటే సూపర్గా ఉందని చెప్తుంది. నేను టేస్ట్ చేశాను ఇప్పుడు, ఇక చెప్పనక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్. ముక్క అలా నవ్వులుతుంటే ఇక వేడివేడి అన్నంలోకి ఆవకాయ చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా మీరు ట్రై చేసేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.